అదేదో సినిమాలో పాలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే పాల ప్యాకెట్ లో నుంచి వస్తున్నాయి అన్నట్టు సద్దలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే సూపర్ మార్కెట్ లో నుంచి వస్తున్నాయనే కాలం ఇది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ వల్ల. అలా మా ఊర్లో రోడ్డు మీద పడిపోతుంటే ఈ సద్ద తోట అయితే కనిపించింది. బైక్ అయితే అలా రోడ్డు మీద బారేసి ఇక సద్ద తోటలోకి అయితే దూరేశాను. ఇంతలోగా ఇక్కడ సద్ద కంకుల నుంచి అయితే సద్దలు తీస్తున్నారు. అరే ఇది కదా ఈ కాలం పిల్లకాయలకి చూపించాల్సిందని ఇక్కడైతే వీడియో పెట్టేశాను. ఇక్కడ ఈ పెద్ద అయితే కింద నుంచి పైదాకా చూస్తున్నాను. నన్ను ఎవడో ఈ తోటలోకి అయితే దూరేశాడు సద్దలు దొంగతనం చేయడానికి అనుకున్నాడు. ఈ సద్దలు ప్రాసెసింగ్ అయితే చూద్దాం ఇప్పుడు. వీళ్ళందరూ కలిసి ముందుగా అయితే సద్దలు అయితే కోసేసి ఇక్కడైతే గుట్ట వేసుకుని ఎండ వేస్తున్నారు. పాత కాలంలో అయితే ఈ సద్ద కంకుల్ని ఎద్దులతో దక్కించి అయితే సద్దలు తీసేవాళ్ళు. ఇప్పుడైతే టెక్నాలజీ కింద నుంచి అయితే ఇద్దరు మనుషులు సద్దకంకులు అయితే అందిస్తున్నారు. పైనుండి అయితే ఒక ఆయన సద్దకంకులు అయితే మిషన్ లో పోస్తున్నారు. ఒక పక్క నుంచి సద్దలు చూడండి ఎలా వచ్చేస్తున్నాయి, మరో పక్క నుంచి అయితే సద్దపొట్టు కూడా వచ్చేస్తుంది. అది చూడండి గాల్లో ఎలా వస్తుంది. ఈ మిషన్ లో వచ్చాక ప్రాసెస్ అయితే చాలా సులువైపోయింది. ఈ వచ్చిన సద్దలను అయితే తీసుకెళ్లి ఒక దగ్గర అయితే గుట్టగా పోయేసుకుంటున్నారు. వచ్చిన ఈ సద్దపొట్టును అయితే ఏం చేస్తారో నాకైతే తెలియదు. మీరు ఎవరికైనా తెలిసి ఈ వీడియో కింద అయితే ఒక కమెంట్ చేయండి. అదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కాలం సిటీ పిల్లకాయలకి ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. మీరైతే ఎప్పుడు నా పల్లెటూరుకి వస్తే పిల్లకాయలకి అయితే ఇలాంటివి చూపించండి. అయితే ఈ సద్దలు ఎలా చూపెట్టుకోండి. ఎక్కైతే నా మొహం చూసి అయితే ఒక సద్దకంకి ఇచ్చింది. ఇంకా తీసుకుని అలా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.